2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టారు. తాజాగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. అంటే పార్టీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది, కానీ పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జిల్లా కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీ కానీ, అందులో మేము కూడా ఉంటే బాగుంటుంది, మాకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది, మేము ఇంకా మరింతగా పార్టీ కోసం సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది అని భావించడం ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా సహజమే. ఇలాంటి తరుణంలో గత కొంతకాలం నుంచి జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, కమిటీలను ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన ఉంది. దేశ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీగా ఒక రికార్డు క్రియేట్ చేసింది జనసేన. దాదాపుగా 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటం. కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, మారిన సమీకరణాలు ఆ విధంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎంతోమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా విమర్శలు సంధించారు, అనేక రకాల ఆరోపణలు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు, అందుకే 20 సీట్లు 21 సీట్లకు పరిమితమయ్యారు. 175 నియోజకవర్గాల్లో కనీసం 100 సీట్లైనా 100 స్థానాలైనా పోటీ చేయొచ్చుగా. దీనికైనా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో కాపులు కనిపించలేదా? కాపులు లేరా? జనసేనలో లేరా? ఈ రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు లేరా? అభ్యర్థులు లేరా? ఇలా లేఖలు 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 సంధించారు. అయినా సరే పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయలా. జనసేనని ఎప్పుడు కూడా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఆయన గీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా క్రాస్ అవ్వాల. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా అదే నేర్పించినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 21 స్థానాలు పోటీ చేసి అన్నిట్లో గెలిచినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన. జనసేన రికార్డుని ఎవరైనా ఇలా తుడుస్తారా అంటే అది కూడా కష్టమే రాబోయే రోజుల్లో. ఆ రకమైనటువంటి ఒక వైభవాన్ని సంపాదించుకున్న జనసేన ఇప్పుడు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ప్రతి పార్టీ బలోపేతం కోసం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మరింతగా పటిష్టం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అది సహజమే, సహజం కాదు, అది అవసరం, బాధ్యత కూడా. ఎందుకంటే క్యాడర్లో ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాలి. ఆ బాధ్యత పార్టీ అధినేతపై ఉంటుంది. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం త్వరలోనే, బహుశా డిసెంబర్ మొదటి వారానికి ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన కమిటీలకు సంబంధించి ఎంపిక జరగబోతుంది. అలాగే జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర కమిటీ, కీలకమైనటువంటి విభాగాలకు అన్నీ కూడా ఫిల్ అవుతాయి. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఇప్పుడు కూటమి పరిస్థితి బాగుంది, ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏమో చెప్పలేం. అంటే కూటమిగా కలిసి ఉండటం,
2029 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతారేమో అనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇటువంటి క్రమంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ అవసరం ఇప్పుడు జనసేనకు ఆసన్నమైంది, ఆవశ్యకమైంది. సో మొత్తానికైతే ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు పార్టీ నుంచి. తాజాగా జరిగినటువంటి సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలి. 175 నియోజకవర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో పార్టీ వీక్గా ఉంది. ఆ వీక్గా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఫోకస్ పెట్టి దాన్ని మనం మరింతగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ధైర్యాన్ని నింపాలి అని కొన్ని జిల్లా పేర్లు కూడా ప్రస్తావించారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశిత పరిశీలన. జనసేన పార్టీ కమిటీలలో పలు మార్పు చేర్పుల ప్రక్రియ వేగవంతమవుతోంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని, అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో పాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఆ నివేదికలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశ్చితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని రాజకీయ వర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయ బృందానికి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మొత్తానికి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దిశానిర్దేశం చేశారో పార్టీ శ్రేణులకు, దానికి సంబంధించి అంటే కొన్ని ప్రాంతాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి అంశాలనే దీంట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, దాదాపుగా ఇన్ని జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది అనేది అభిప్రాయం. 175 నియోజకవర్గాల్లో జనసేన బలంగానే ఉంది. అయినప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల దృష్ట్యా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలహీనపడింది, అసంతృప్తిగా ఉన్నారు, పార్టీ అధిష్టానంపై వ్యతిరేకతతో ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా నోట్ చేయాలి. చేసి దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి ఆ జిల్లాలకు సంబంధించి అధినేతకు పంపాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం. గతంలో 3 రోజులు విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ సమావేశాల్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటూ దీన్ని అనుబంధంగా కొనసాగిస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఒక మాట అన్నారు, జాతీయ రాజకీయాల్లో మనం చక్రం తిప్పాలి, ఆ సమయం ఆసన్నమైంది అని. నిజంగా ఆయన విధానం కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన పార్టీని నడిపిస్తున్నటువంటి తీరు కానీ, ఒక పక్క డిప్యూటీ సీఎం రోల్లో ఆయన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇటు పార్టీ పరంగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలి, ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ అనేది వెళ్ళకూడదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మంచి సరైనటువంటి సమయం అని భావించారు పవన్ కళ్యాణ్. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక బలమైనటువంటి వ్యవస్థగా, పార్టీగా మారబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే దీనికి సంబంధించి గ్రామ, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కొంతమంది కొత్తగా రాబోతున్నారు. వారు మరింత జోష్తో పనిచేస్తూ పార్టీ కోసం కష్టపడాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మనం ఎన్నికలకు వెళ్ళాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే పార్టీని బలోపేతం చేయటంలో ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకున్నారనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.